50వ అధ్యాయం. 50నా? 50వ 49 అయిపోయింది కదా. 50 మొదటి నుంచి. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది? యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకెను. ఈ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. దానిపైన మనం చదివితే యోసేపు గారి తండ్రి చనిపోయారు. ఎవరు చనిపోయారు? ఆ తండ్రి చనిపోయినప్పుడు ఈ యొక్క కుమారుడు ఏం చేస్తున్నాడంట? తన తండ్రి ముఖం మీద పడి అతన్ని గురించి ఏడ్చెను. అతను చనిపోకముందు ఒక వాగ్దానం తీసుకున్నాడు కుమారుడు చేతిలో. ఒక ప్రమాణం చేయించుకున్నాడు. ఏమని? నేనే ఒకవేళ ఈ రాజ్యంలో చనిపోతే నన్ను ఇక్కడ పాతి పెట్టొద్దు. వారి యొక్క తల్లిదండ్రులు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో అక్కడనే నన్ను పాతి పెట్టాలని తన కుమారుడి చేత ఒక ప్రమాణము చేయించుకున్నారు. ప్రియ సహోదరులారా, ఏమని ప్రమాణం చేయించుకున్నాడమ్మా? ఏమని ప్రమాణం చేయించుకున్నాడు? నేను ఒకవేళ ఇక్కడ చనిపోతే నన్ను ఇక్కడ పాతి పెట్టొద్దు. నా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, మా తాత ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నన్ను పాతి పెట్టాలని తన కుమారుడితో ఒక వాగ్దానం చేయించుకున్నాడు. వాగ్దానం చేయించుకున్న తర్వాత ఆ యొక్క 49వ అధ్యాయం లాస్ట్లో ఏమైంది? యాకోబు తన కుమారులు ఆజ్ఞాపించి చాలించి మంచు మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడిను. అంటే చనిపోయాడు. తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. దానికంటే ముందు తన కుమారులందరూ పిలిపించి నన్ను ఇక్కడ పాతి పెట్టొద్దని ఒక ప్రమాణము చేయించుకున్నాడు. ప్రియ సహోదరులారా, అతను చనిపోయింది ఎప్పుడు? ముసలితనంలో. ఆ ముసలితనంలో చనిపోయినప్పుడు ఆ యోసేపు గారు దుఃఖపడుతున్నాడు. తన తండ్రి కౌగిలించుకొని వేడుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో చూడండి, ఒక ముసలివాడు ఉన్నాడు తండ్రి. ఆ ముసలి ప్రాయంలో ఒక 70-80 సంవత్సరాలు ఉందనుకో, అతను చనిపోయాడు అనుకో, బాధపడతామా మనం? బాధపడం. ఎందుకు? 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఎంత అన్ని అనుభవించేసిందిలే, ఇంకా ఏడ్చినా ఒకటి ఏడపోయినా ఒకటే, ఇంకా అవసరం లేదులే అనుకునేవారు లేరా? ఓ 90 సంవత్సరాలు వచ్చినాయి, అంతా చూసేసిండు కదా. మనవరాలను చూసేసిండు, కొడుకులు చూసేసిండు, తర్వాత 3 తరాల దాకా చూసేసిండు. ఇంకా చనిపోయినా ఒకటే, అతని గురించి బాధపడాల్సిన అవసరం లేదని ఎంత ఎంజాయ్గా డప్పు కొట్టుకుంటూ డాన్స్ చేసుకుంటూ బాంబులు పేల్చుకుంటూ పారేసి వచ్చేవారు లేరా? ఉన్నారు కదా. మరి యేసయ్య గారంట తన తండ్రిని కౌగిలించుకొని ఏడ్చేశాడు. ప్రియ సోదరి సోదర, తండ్రి మీద అంతా ప్రేమ ఉంటే అలా చేస్తారు. మనకుందా మరి ఆ ప్రేమ? ఈ సమాజంలో చూస్తున్నాం కదా. ఈ సమాజంలో ఆ కుమారుడికి తండ్రికి అలాంటి ప్రేమ కనపడుతుందా? మనము కనపడదు. ప్రియ సోదరులారా, తన తండ్రి నుంచి ఏడ్చేశాడు. అమ్మా యేసేపు గారు ఆయన ఇచ్చింది నువ్వు కదమ్మా. ఎవరు? ఆయన ఇచ్చారు, నువ్వు కాదు, ఏడవడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో ఒక ముసలితనంలో కానీ ఒక వ్యక్తి కానీ ఒక యజమానుడు కానీ చనిపోతే కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఏడుస్తారో లేదో తెలియదు, కానీ ఎవరు ఏడుస్తారంట? బంధువులు వచ్చారు. ఆ బంధువులు ఏడుస్తారు. ఎలా ఏడుస్తారు? బాధతో ఏడుస్తారా? ఏడవరు. ఒక మందు దాగొచ్చి బీరు దాగొచ్చేసి అమ్మో నా కొడుకు, అయ్యో నా పెదనాన్న, అయ్యో మా తాత, మా ముత్తాత అని ఏడ్చేవారు లేరా? నిజంగా వారికి బాధ వచ్చిందా? నిజంగా ఏడుపు వస్తుందా? నేను చాలాసార్లు చూసిన. వారికి ఎవరో కొంచెం దూరం బంధువే, తప్పులేదు, ఏడిస్తే బాధ లేదు. అప్పటిదాకా బాగానే ఉంటాడు, అప్పటిదాకా అడి తిరుగుతుడు ఇటు తిరుగుతుడు, అందరు దుఃఖపడతా ఉంటారు. అక్కడ ఆ వ్యక్తి చనిపోతే కుటుంబ సభ్యులందరూ బంధువులందరూ ఏడుస్తూ ఉంటారు. కొంతమంది తిరుగుతూ ఉంటారు, అలా తిరుగుతా లేదా తిరుగుతూ ఉంటారు. ఆ మందు దాకా వస్తారు, ఒక 4 బాటలు సారాయో ఏదో బ్యాగ్ కాడు షాప్ కాడ పోయి ఇంకా అప్పుడు పడి ఏడుస్తుంటాడు.
సారా తాగినంతసేపు తాగిందాకే ఏడుపు వస్తుంది. తాగకముందు ఏమైంది ఏడుపు? తాగకముందు ఆ బాధ అనేది రాదా? తాగకముందు ఆ వ్యక్తి చనిపోయాడని దాని మీద జాలి ఉండదా? ఉండదని ప్రియ సోదరులారా, కొంతమందికి అయితే తాగినప్పుడు మాత్రమే ఏడుపు వస్తుంది, తాగినప్పుడు మాత్రమే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, తాగినప్పుడు మాత్రమే. ఏం తాగకుండా ఆడలేరు, తాగకుండా బాధపడలేరా? సమాజంలో చాలామంది ఉన్నారు. తాగినప్పుడు బాధ, తాగినప్పుడు సంతోషం, ప్రతి దానికి ఒక మందు. ఏంటి? టానిక్ అయిపోయింది. టానిక్ ఏం టానిక్? మందు. సంతోషం వచ్చిన ఆ టానికే, బాధ వచ్చిన ఆ టానికే, ఇక వేరే చనిపోయినా పెళ్లి జరిగిన అన్నిటికీ సర్వరోగ నివారణ అయిపోయింది అది మందు. హల్లెలూయా! ఇలాంటి మందు. మరి ఆయనకి అలాంటి ముందు ఏం తాగల, కానీ బాధ వచ్చింది. అతను ఆ బాధ ఎలా వచ్చింది? తన హృదయంలోంచి వచ్చింది. మందు తాగితే వచ్చింది కాదు, సారా తాగితే వచ్చింది కాదు ఆ బాధ. మరి మీకు ఎలా వస్తుంది బాధ? ఎలా వస్తుంది? కొంతమందికి వ్యక్తులకి బాధ ఎలా వస్తుంది? తాగినప్పుడు వస్తుంది. కొంతమందికి సంతోషం ఎప్పుడు వస్తుంది? తాగినప్పుడు వస్తాయి. ఇంకొంతమంది అయితే సంతోషం వచ్చినప్పుడు తాగుతారు, దుఃఖం వచ్చినప్పుడు తాగుతారు. అన్నిటికీ ఇదే ముందు. ప్లీజ్ సోదరి సోదరి చదవండి. తర్వాత ద్రవ్యములతో తన తండ్రి అయిన శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచు. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడిన వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమయ్యాయి. హల్లెలూయా! ఎన్ని రోజులు? 40 దినములు సంపూర్ణమైన. అంటే ఒక వైద్యుడికి ఆజ్ఞాపించాడు 40 రోజులు తన తండ్రి శవాన్ని ఉంచాడు, ఆజ్ఞాపించాడు. అంటే ఈజిప్టు మనం పిరమిడ్స్ చూస్తాం కదా, కొన్ని శవాలు కూడా దొరుకుతాయి. ఈజిప్ట్ మమ్మీలు అంటారు, వాటిని ఏమంటారు? మమ్మీలు అంటారు. ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలైనా ఆ మమ్మీలు చెడిపోవు పాపం. వాళ్ళు ఎన్నో కెమికల్స్ ఏ వాడతారో తెలియదు, కానీ ఆ యొక్క శవము అలాగనే ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. ఒక బాక్స్లో పెట్టి అలాగే ఆజ్ఞాపించాడు ఆయన. తన తండ్రి శవాన్ని వైద్యులకు అప్పగించాడు. అప్పగించే దాన్ని పాడు కాకుండా, పాడవకోకుండా ఉంచటకు ఆజ్ఞాపించి 40 రోజులు ఆ పని సంపూర్తి చేశారట. ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజున మన కుటుంబంలో కానీ ఒక ఎవరో ఒకరు చనిపోయారనుకో, ఈరోజు సాయంత్రం చనిపోయాక రేపు ఉదయం మధ్యాహ్నం కల్లా అరే తీసేయండిరా ఏమంటారు? చెప్పండి, నిజంగా చెప్పండి, ఏమంటారు? కంపు కొడుతుంది, ముందు తీసేయండిరా. అరే ఎన్ని రోజులు ఉంచుతారా అన్న? మరి హైదరాబాద్లో అలా ఉండడట. అంత సంగతి తర్వాత ముందు తీసి పడేద్దాం. అవసరమైతే ఆ కార్యక్రమానికి అందుతుడు వాసనతో తీసి పడేయండి అంటారా? ఉంచుకుందాం 4 రోజులు, ఆయన కోసం బాధపడదాం, ఆయన కోసం 4 రోజులు దుఃఖపడదాం అని అంటారా? ఈయన 40 రోజులు ఉంచేసుకున్నాడండి. 40 రోజులు దుఃఖపడతా ఉన్నాడు, 40 రోజులు ఆహారం లేక ధాన్యం లేక ఏడుస్తూనే ఉన్నాడు తండ్రి కోసము. ఈ రోజున మన కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే 4 రోజులు ఉంచుకోలేము. ఎందుకు? తీసిపడేయండి. మనకేదో దుఃఖం కలిగి మా నాన్న 4 రోజులు ఏడ్చినా ఆ పక్క గల్లీ వాడు వచ్చారే తీసేయండి ఎంతసేపు రా. నీ బంధువు ఎవడో ఒక కానీ నాకు తొందరగా కానీ పడేద్దాం, మళ్ళీ ఊరు వెళ్ళే పని ఉంది. అది పడేస్తేనే వెళ్ళాలి కదా మరి జనాలు. అది పడేసిన తర్వాత వెళ్ళాలి, మళ్ళీ తెల్లారింది అక్కడే ఉండకూడదు. అంత బాధ. అది పడేస్తే మేము వెళ్ళిపోవాలి, వెళ్ళకపోతే మాకు కీడేదో జరిగిందంట. లేదా కీడు జరిగిందని 3 రోజులు 4 రోజులు శవాన్ని అంతే ఇంట్లో ఊళ్ళో ఉంచుకుంటే ఏదో ఒక కీడు జరిగిద్దని ఉంచుకోకుండా ఉండేవాళ్ళు లేరా? అరే సాయంత్రం కల్లా ఉంచుకోకూడదంటరా, కీడు జరిగిద్దంట అనేవాళ్ళు లేరా? సోదరి కదా, ఈయన మన 40 రోజులు ఏ కీడు జరిగింది మరి ఈయనకి? 40 రోజులు వైద్యులకు అప్పగించి ఆ శవం పాడవకుండా ఆ 40 రోజులు దుఃఖదనాన్ని ఏడుస్తా బాధపడతా ఉన్నాడు. ఆయన ఒక్కడే ఏడ్చాడా? యేసప్ప గారికి తండ్రి కాబట్టి వాళ్ళ అన్నదమ్ములు మొత్తము తన తండ్రి గురించి బాధపడారు. మరి అక్కడ కింద చదవండి మీరు, ఆశ్చర్యం కలిగిస్తుంది. సోదరి సోదరు 44వ వచనం.
అతని గురించి అంగలార్చుచు దినములు ఆ. గడిచిన తర్వాత ఆ. యేసేపుతో ఫరో ఇట్లనెను, వారి మాటలు మీ కటాక్షము నా మీద నున్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవి వేసి నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి, ఇదిగో నేను చనిపోతున్నాను, కానాను నా నిమిత్తం సమాధితో పెంచి అందులోనే నన్ను బాధ పెట్టమని ఆ. చెప్పాను. చెప్పింది. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చిందని చెప్పినాను అందుకు ఫరో అతను నీ చేత చేయించిన ప్రమాణం చొప్పున నువ్వు వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టమని సెలవు ఇచ్చాను. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరులారా, అక్కడ ఏడుస్తూ బాధపడుతున్నప్పుడు ఎవరున్నారు? ఫరోకు సంబంధించిన వారు ఉన్నారు. తన ఇంటి వారు మాత్రమే బాధపడట్లేదండి. ఆ వైద్యులు ఎవరు? ఫరోకు సంబంధించిన వారు కదా. అక్కడ వాళ్ళతో చెప్పారు, వాళ్ళందరితో చెప్పాడు. అక్కడ బాధపడుతున్నప్పుడు ఇంకా చూసి చెప్పారు, ఫరో దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి, నేను అక్కడికి వెళ్ళి మా తండ్రి సమాధిని అక్కడ తవ్వి అక్కడ పాతి పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే మా తండ్రి ప్రమాణము చేపించుకున్నాడు. తన తండ్రి ప్రమాణం చేయించుకున్నాడు. మరి ఈ రోజుల్లో తండ్రులు ఎలాంటి ప్రమాణం చేయించుకుంటారు? ఒకవేళ చనిపోతాం రేపనంగా జ్ఞానం ప్రమాణం చేయించుకుంటారు. అయ్యా నేను చనిపోతున్నాను, ఆస్తి సమానంగా తీసుకోండి అయ్యా, మీరు కొట్లాడుకోవద్దు, తిట్టుకోవద్దు, నరుక్కోవద్దు, చంపుకోవద్దు, మంచిగా బతకండి అయ్యా, అవసరమైతే నన్ను పూర్తి చేయకపోయినా పర్లేదు, అవసరమైతే నన్ను ఎట్నో కట్ట కాల్ చేయనియండి, మీరు మంచిగా బతకండి అయ్యా అనేవారు తప్ప అనేవారుగా అంటారు కదా. ఒక ప్రమాణం చేయించుకున్నాడు మరి ఆయన. సోదరుడు మరి అలాంటి వారు ఉన్నారు ఈ రోజుల్లో? లేరండి. అలాంటి వారికి చెప్తున్నాడు ఈయన, మీరు వెళ్ళి నా తండ్రిని అక్కడ పాతి పెట్టాలనుకుంటున్నాను, మీరు ఫరో గారికి చెప్పండి అంటే ఫరో దగ్గరకు పోయి చెప్తే, నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళి మీ తండ్రి గారికి ఏ ప్రమాణం అయితే చేయించావో, ఏ ప్రమాణం అయితే నువ్వు నీ తండ్రికి చేయాలనుకుంటున్నావు అలాగన చేయమని చెప్పి ఉన్నాడు. ప్రియ సోదరుడు తర్వాత చదవండి, త్వరగా మనం సమయం వచ్చేది కాబట్టి. యేసేపు తన తండ్రిని బాధపెట్టకపోయాను. అతని ఫరో ఇంటి పెద్దలనైనా అతని సేవకులందరూ, ఐగుప్తు దేశపు పెద్దలందరూ, యేసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారిని వెళ్ళిరి. తమ పిల్లలను, తమ గొర్రెల మందను, తమ పశువులను మాత్రము గోషెను దేశంలో విడిచిపెట్టిరి. మరియు రథములను, రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమైనది. హల్లెలూయా. ఇక్కడికి వెళ్ళింది ఎవరు? యేషోబు గారు ఏమని చెప్పారు? వెళ్ళండి అక్కడ పాతి పెట్టరండి అని చెప్తే, యేషోబు గారు ఒక్కడే కాదండి, ఏం కదిలింది? సైన్యము కదిలింది. అక్కడ పశువులు అవన్నీ అక్కడే వదిలిపెట్టారు, కానీ రథాలు, గుర్రాలు వాటన్నిటిని తీసుకెళ్ళారు. ఎందుకు? జనసమూహము దాని మీద వెళ్ళాలి కదా. ఎంత ప్రేమండి యేషోబు గారికి! ఎలా సంపాదించుకున్నాడు ఆ ప్రేమని? మన ఎంట వస్తారా? ఒక క్రైస్తవుడు చనిపోతేనే ఒక క్రైస్తవుడు మనమే రావటం లేదు, కానీ అక్కడ యేషోబు గారు తండ్రి చనిపోతే తన కోసము తన రక్త సంబంధికులే కాదు, అసలు పేరు తెలియని వారు కూడా వచ్చారు. హల్లెలూయా. ఈ రోజు అన్ని జనులు మన కోసం నిలబడుదురుగాక. హల్లెలూయా. ఈ రోజు అన్ని జనులు మన కోసం నిలబడుదురుగాక. క్రైస్తవులు రాకపోవచ్చు, పేరు పోంచిన జనాలు, పేరు పోంచిన పెద్ద కార్పొరేట్ పాస్టర్ రాకపోవచ్చు మన కోసం నిలబడటానికి. అన్యజనులు మన కోసం నిలబెట్టి గొప్ప కార్యం జరిగించును కాక. సోదరులారా, ఆ రోజున వారితో పాటు ఎవరు వచ్చారు? ఫరో సైన్యం వచ్చింది, ఫరో రాజ్యం వచ్చింది, ఫరో మనుషులు వచ్చారు. ఎందుకు వచ్చారు? యేషోబు గారి మీద నా ప్రేమ, యేషోబు గారి మీద నమ్మకం. ఎందుకు? యేషోబు గారు ఏం చేశాడు? వాళ్ళ కోసం ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? 7 సంవత్సరాల కరువులో వారిని పోషించాడు. 7 సంవత్సరాల కరువులో పోషించాడు. కృతజ్ఞత చూపించారు ఆ రోజున వాళ్ళు. ఈ రోజు కృతజ్ఞత చూపిస్తున్నారా? చూపించట్లా. అక్కడ యేషోబు గారు చనిపోయింది. ఆయన తండ్రి ఏమైనా చేశాడా వాళ్ళకి? తండ్రి ఏమైనా చేశాడా? ఫరో రాజ్యానికి, ఫరో ప్రజలకి ఏమైనా చేశాడా? చేసింది ఎవరు? ఆయన కుమారుడు యేషోబు చేశాడు. ఆహారాన్ని, ధనాన్ని సమకూర్చాడు. ఆ ప్రజలు చనిపోకుండా ఉండటం కోసము
ఆ కరువులో వారిని పోషించడం కోసం నిలబడ్డాడు. ఆ యొక్క నిలబడ్డాన్ని చూసిన ప్రజలు ఇప్పుడు ఎవరి తరఫున నిలబడ్డారు? యేషోబు గారి తరఫున నిలబడి ఆ తండ్రి చనిపోతే ఎవరి కోసం వచ్చి వెళ్ళారు? యేషోబు గారు అన్నట బహు విస్తారమైందంట. ఎంత విస్తారమైంది? బహు విస్తారమైందంట. మరి యేషోబు గారు తన తండ్రి, కొడుకులు, కుమారులంతా వచ్చినప్పుడు ఫరో దేశానికి వచ్చినప్పుడు ఎంతమంది? మహా అయితే ఒక 70 మంది వచ్చారు అంతే. ఎంతమంది? 70 మంది. మరి 70 మంది ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఎంతమంది అయ్యారమ్మా? బహు విస్తారము అయ్యారు. ప్రారంభం ఎలా ఉంటుందో తెలియదు కానీ ముగింపు వరకు విస్తారమగునుగాక. హల్లెలూయా. ప్రారంభం 12 మందే కానీ విస్తారం వచ్చింది. హల్లెలూయా. ఏంటి? క్రైస్తవ్యం విస్తరించింది. ఈ రోజున ఒక వ్యక్తిని చనిపోతే ముగింపు అనుకుంటున్నారు. ఇదే ప్రారంభమైంది మళ్ళీ. హల్లెలూయా. ఇదే ప్రారంభమై మళ్ళీ విస్తరించింది. ఇంకో 10 మందిని చంపితే బాగుండు, ముగించిపోతే ఇంకెవరు రారనుకుంటారు. ఇదే ముగింపు కాదు, ఇది ప్రారంభం. మళ్ళీ లేస్తుంది మరలా 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 మరలా. ఎన్ని ఆలోచన చేసినా నా ప్రభు హస్తము మన మీద ఉన్నది. ప్రియ సోదరి సోదరు. కాబట్టి ప్రియ సోదరి సోదరు, ఆ రోజున ఎవరు అన్యజనాలే ఆయన తోడుగా ఆయనకి ఆదరణగా ఉన్న కారణము ఆయన చూపించిన ప్రేమ. ఆయన అనేవాడు నిలబడకపోతే, అనేవాడు కరువులో ఆ జనాన్ని పోషించకపోతే ఏమైపోదుమో అని ఆయన వెంట నిలబడ్డారండి. మరి ఈ రోజున మనం వెంట నిలబడుతున్నారా? నిలబడట్లేదు. అసలు ఈ రోజున న్యాయం ఏమంటే ఎవరైనా నిలబడతారా? నిలబడరు. ఈ రోజున ఈ పరిస్థితిని బట్టి న్యాయము అనేది ఉందా లేదా అనేది లేదండి. ఒక డాక్టర్ కావాలంటే 10 మందిని చంపాలి అన్నట్టు ఉంది ఈ రోజుల్లో. ఒక పోలీసు కావాలంటే అధికారంలో ఉన్న నాయకులకు తొత్తులుగా వాళ్ళు చెప్పిందే వినాలి అన్నట్టుగా ఉందండి. ఒక జర్నలిస్ట్ కావాలంటే 10 అబద్ధాలు చెప్పాలన్నట్టుగా ఉంది. నిజాలు మాట్లాడేవాడు జర్నలిస్ట్ కాదు, అబద్ధాలు చెప్పాడు జర్నలిస్ట్. ఈ రోజున అబద్ధపు రిపోర్ట్లు ఇచ్చేవాడే, అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళే ఈ రోజున ఏళ్తున్నారు. దౌర్జన్యమైపోయింది. సోదరి సోదరు, మరి ఇలాంటి రోజులు మనకి న్యాయము జరిగిద్దా అంటే ఖచ్చితంగా న్యాయము జరిగిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆయన్ను లక్ష్య పెట్టాం, మనుషులను చూడండి. అందుకనే వాక్యం చెబితే మనకు ఒక మాట, రాజులను నమ్ముకున్నట్టే రాజులను ఆశ్రయించుకుంటే యెహోవాను ఆశ్రయించుకుంటా మేలు. ఏ రాజకీయ నాయకుడిని ఏ క్రైస్తవుడు ఆశ్రయించట్ల కారణము ఇది మా సమస్య. మా దేవుడి న్యాయము తీరుస్తాడు. ఇది రాజకీయం చేయాలంటే ఎప్పుడో రాజకీయం చేసేవాళ్ళు మనం, నిజమా కదా? ఇది రాజకీయం చేసి ఏదో ఒక రాజకీయ నాయకుడి గడిపి మాకు అడ్డగా ఉండండి అంటే 1,00,000 మంది పోయి 10 మంది పోయి ఆ రాజకీయ నాయకుడు అంటే బతిమలాడుకుంటే ఆ రాజకీయ నాయకుడు మన కోసం నిలబడతాడు. ఇది రాజకీయం చేయకూడదు అని. ఎందుకు? దాని వలన ఎన్నో సమస్యలు తలెత్తుతాయని ఈ సమస్యను తీసుకుని మన ప్రభువు దగ్గర పెట్టాం. ఆ ప్రభువు న్యాయము తీర్చుకోవాలి. కాబట్టి ఈ సహోదరి సహోదరులారా, ఒక విషయము గమనించండి. మనం అల్లరి చేసేవాళ్ళము, గోల చేసేవాళ్ళము కాదు. న్యాయం కోసము పోరాడారు. న్యాయం కోసం పోరాడాలంటే ధర్నాలు చేయటం, బస్సులో తగలబెట్టడం కాదు. నిరసన, ఇది శాంతి నిరసన మాత్రమే తెలియజేయాలి. ప్రియ సోదరి సోదరులు, ఇంకా చెప్పండి. తర్వాత 10 అరుదు పొలం యొద్దకు చేరి అక్కడ బహు దూరంగా అంగలార్చింది. అక్కడ తన తండ్రి గురించి 7 దినములు దుఃఖము సలిపెను. ఆ దేశమందు నివసించి కనానీయులు అరదు కళ్ళనొద్ద ఆ దుఃఖము సలుపుట చూసి ఐగుప్తులకు హల్లెలూయా. ఎవరికంట 7 దినాలు ఆ కుమారుడు దుఃఖపడుతున్నాడంట. ఆ దుఃఖాన్ని చూసి ఐగుప్తులు అనుకున్నారంట ఏమని? ఇది మన దుఃఖము. హల్లెలూయా. అది అంటే దగ్గర పాట పాడేటప్పుడు కొడుతుగానమ్మా. ఏంటంట? ఆయన వేడుతుంటే బాధపడుతుంటే 7 రోజులు బాధపడ్డాడు, 7 రోజులు దుఃఖపడ్డాడు. ఆ దుఃఖాన్ని చూసి ఐగుప్తులకి దుఃఖం అంట.
ఐగుప్తులకి దుఃఖం అంట, అంటే అతని దుఃఖము ఈయన దుఃఖములాగా బాధపడ్డారు. వారి దుఃఖాన్ని వీరి దుఃఖంగా బాధపడ్డారు. వారి సంతోషాన్ని వీరి సంతోషంగా బాధపడ్డారు. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తులు ఎవరు? అన్యులు కదా. యేషోబు ఎవరు? ఈయన దేవుడు నమ్ముకున్నారు కదా. మరి ఆయన బాధని ఈయన బాధలాగా అనుకున్నారు. ఈ రోజున మీ బాధ వేరే మతస్థులు మాకు కూడా ఇదే బాధ, మీ బాధలే మీరు పంచుకుంటా అంటారా? లేదండి. ఒకవేళ పొరపాటున ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు అనుకో, ఇది కొట్టి చంపేశారు అనే డౌట్ ఏది ఉందనుకో, ఫస్ట్ వాడు ఏ మతస్థుడు చూసి ఇది ఆడ ఆ మతస్థుడా అయితే ఇది కొట్టి చంపాలి, ఇది యాక్సిడెంటే కాదయ్యా బాబు అని రక్త సంబంధికులు చెప్పిన నమ్మరు. అదే మనోడు అనుకో, ఈ మనోడే కొట్టి చంపేసాడు. వేరే మతస్థుడు అంటే యాక్సిడెంట్. ఎంత దౌర్భాగ్యమైందండి. నువ్వు ఎంత గొంతు చేసుకున్నా న్యాయము జరగదు. ఇది రేపు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఇది రేపు నాకు జరిగింది వేరే వాళ్ళకి జరగదని గ్యారెంటీ లేదు. సోదరి సోదరులు ఒకసారి ఆలోచన చేయండి. యేషోబు గారికి బాధ, తన తండ్రి చనిపోయాడు, 7 రోజులు దుఃఖపడ్డాడు. ఆ దుఃఖంలో ఆ ఫరో ఆ ఐగుప్తులు కూడా పాల్పంచుకున్నారు. ఎందుకు? ఆ బాధ మాకు కూడా బాధ మిగిల్చింది అని. ఈ రోజున మన బాధలు ఎవరు పాల్పంచుకోవట్లా. ఒకవేళ చనిపోయిందనుకో, ఆ బాధలో మనం ఉన్నామంటే ఎన్నో ఎన్నో ఎటకారపు మాటలు మాట్లాడేవాళ్ళు లేరా? ఇన్ని రోజులు వాడు తాగి చచ్చిందంటాడు, తూరి చచ్చిందని అంటాడు, పడి చచ్చిందంటాడు. ఎన్నో బాధలో దుఃఖంలో మనం ఉంటే లేనిపోని నిందలు వేసేవాళ్ళు లేరా? ఉన్నారండి. ఒక ఆత్మీయగా ఒక తండ్రి చనిపోయిందని మనం బాధపడుతుంటే, మనం దుఃఖపడుతుంటే, వాడు ఇలాంటోడు అలాంటోడు ఇలాంటోడు అని నిందల మోపి అసహ్యకరంగా మాట్లాడేవాళ్ళు లేరా? ఉన్నారు మీ సోదరులారా. ఒకవేళ నీ కుటుంబంలో మీ తండ్రి కానీ మీ ఎవరో ఒకరు చనిపోయారనుకో, మీ తాత ముత్తాత ఎవరో ఒకరు చనిపోయారనుకో, నువ్వు బాధపడుతున్నావు, దుఃఖపడుతున్నావు, వేదన చెందుతున్నావు. ఎందుకు? నీ కుటుంబానికి పెద్ద దిక్కయ్యి ఉన్న ఆదరించిన వ్యక్తి అతనే కాబట్టి బాధపడుతుంటే చూసిన సమాజం అంటది, చూసిన వ్యక్తులు అంటారు వీడు దుర్మార్గుడు, వీడు నీచుడు, వీడికి ఎలాంటి గతి పట్టింది అంటున్నారు తప్ప నువ్వు బాధను చూసి నీ బాధలో పాలు పంచుకునేవారు ఎవరు ఉన్నారా? ఎవ్వరు లేరండి. నీ బాధను చూసేవారు లేరు, నీ వేదన చూసేవారు ఈ రోజున లేరు. మరి ఆ రోజున ఆ ప్రజలు పాలు పంచుకున్నారు దుఃఖంలో. అందుకని ప్రియ సోదరి సోదరులారా, పుట్టిన దినం కంటే మరణ దినం ఎందుకు మీరే తెలుసా? ఆ కొంచెము బాధపడుతుంటున్నారు, ఆ కొంచెము దుఃఖంలో అలమటిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తిని కోల్పోయి బాధపడుతూ ఉన్నట్టే ఆ వ్యక్తుల దగ్గర పోయి మీరు ఆదరణకరమైన మాటలు మాట్లాడాలి, ఆదరించాలి. వారిని ఆదరిస్తే కొంచెమన్న ఉపశమనం వచ్చి ధైర్యాన్ని పొందుకుంటారు. కొంచెమన్న ధైర్యం పుంజుకొని ఆహారం తిని మంచిగా ఎలా బ్రతకాలి, ఎక్కడి నుంచైనా సమాజంలో ఎలా బ్రతకాలి అని ధైర్యం లేక చాలా మంది సరిపోతుంటే ఆ ధైర్యాన్ని ఇవ్వటం కూడా చేతగాని వారు ఈ రోజున ఉన్నారు. ఆ ధైర్యాన్ని కూడా చంపేవారు ఈ రోజున ఉన్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పటికైనా నీ కుటుంబంలో కూడా జరిగితే నీ కుటుంబంలో జరిగిన ఆ బాధని పంచుకునేవారు ఉన్నారా? ఆ దుఃఖాన్ని చూసి ఆ బాధను చూసి నిన్ను వ్యగతాలు చేసేవారు, నవ్వుకునేవారు ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయాలి ప్రియ సోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేయాలి. తర్వాత చదవండి 11. అతని కుమారులు తన విషయమై అతని వారికి ఆజ్ఞాపించినట్లు చేసి అతని కుమారులు కానాను దేశమునకు అతని శవమును తీసుకుని పోయి నా గుహంలో పాతి పెట్టింది. దానిని ఆ బలమును అబ్రహాము తనకు శ్మశాన కొరకు సాక్ష్యముగా నిమిత్తము మమ్రో ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోను యొద్ద యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత అతని సోదరులను అతని తండ్రిని పాతిపెట్టి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి ఐగుప్తులకు వచ్చారు. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూసి ఒకవేళ యోసేపు మన యందు
హల్లెలూయా. ఇంకేం చేశారంటే ఒక ఆలోచన జరిగింది ఏంటంటే తన తండ్రి పాతి పెట్టారు, వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చేసి ఎవరంతటా ఇంటికి వాళ్ళందరూ వెళ్ళిపోయి ఇంకా అన్నలందరూ ఒక కాడికి పోయారు. మాట్లాడుకున్నాం, అరే నాన్నని పాతి పెట్టి వచ్చినాం కదా, మరి అంతకుముందు మనం ఈ తమ్ముడికి అని మనం అతనంతటికి చేసిన పని అంటే పూర్వము గొంతులో పడేయటం, అర్థమవుతుందా? తమ్ముడిని అసహ్యకరంగా మాట్లాడాం కదా, వాళ్ళకి అమ్మేశాం కదా, వీటన్నిటిని గుర్తు పెట్టుకొని ఇప్పుడు మన తండ్రి లేడు. ఏమి లేరు, తండ్రి లేడు. ఇప్పుడు మనల్ని ఏమైనా చేస్తాడేమో. ఒకవేళ తండ్రి ముఖాన్ని చూసి మన మీద జాలిపడి, తండ్రి ముఖాన్ని చూసి మన మీద జాలిపడి మనల్ని తెచ్చుకొని ఎలాగోలా పెంచి పోషించాడు అనుకుంటున్నాం. మరి తండ్రి లేడు, ఆ తర్వాత ఏమైందో, మన మీద కనికరం ఉండదేమో అని ఒక లెటర్ రాసి పాపం పంపించాడు. ఎవరికి? యేసోపుకు పంపించాడు. చదవండి. యేసేపునకు ఇలాగు వర్తమానం పంపిరి. నీ తండ్రి తాను చావకమునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యేసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి కనుక దయచేసి వారి అపరాధమునకు వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడని. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధం క్షమించమని. వారు యేసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతను ఏడ్చాడు. హల్లెలూయా. సోదరి సోదరులారా, ఆయన చెప్తున్నాడు ఏమని? మీ తండ్రి చేత ప్రమాణం చేయించుకున్నా, మీ తండ్రి బ్రతుకున్నప్పుడు ఇలా చెప్పాడు కదా, వాళ్ళు క్షమించమని, ఇంకా మమ్మల్ని క్షమించు, ఇక మళ్ళీ మా మీద పగ తెచ్చుకోవద్దు అని ఆ మాటలు కానీ అతనికి ఏమొచ్చేసిందంట? దుఃఖం వచ్చిందంట, ఏడ్పు వచ్చింది. ఎందుకు దుఃఖపడి ఉంటాడండి? ఎందుకు బాధపడి ఉంటాడు? తను తెచ్చుకుంది ఎందుకు? నా అన్నలని, నా రక్త సంబంధికులను తెచ్చి పెట్టుకుంటే వీళ్ళు మరలా పాత స్వభావాన్ని మళ్ళీ చూపిస్తున్నారు. అంటారు కదా, చిన్న తెచ్చిన కొలుపు చావదాని. ఈయన ఏం మాట ఇచ్చాడు? ఆహారము, ఒక మాట, ఒక వాగ్దానం ఇచ్చాడు. తన తండ్రి కుటుంబకులందరం తీసుకొని వచ్చి ఇక్కడ పోషించబడాలి మీరు అని ఆ కరువులో వారందరినీ పోషిస్తే ఆదరిస్తే మళ్ళీ పాత స్వభావాన్ని చూపిస్తున్నారు. తండ్రి చనిపోయాడు కదా, మనల్ని ఏమైనా చేస్తాడేమో. ఏమన్నా చేసేవాడు అంటే మేము ఆహారాన్ని ఇచ్చేవాడు కాదు, ఆ రాజ్యానికి రప్పించేవాడు కాదు, ఆ రాజ్యంలో బ్రతకనిచ్చేవాడు కాదు. కానీ తండ్రి చనిపోయాక వీళ్ళ కూడా అనుమానము, డౌట్ అనేది వచ్చింది. లేదా మన రక్త సంబంధుల్లో కూడా సహజంగా రాదా? ఎవరో ఒకరు మన కుటుంబంలో చనిపోతే, ఎవరో ఒక వ్యక్తి చనిపోతే, అతను 2 నాళ్ళు మంచిగా ఉంది ఈ కుటుంబం, అతను చనిపోయాడు, తర్వాత ఏమైంది? ఉమ్మడి కుటుంబం కాస్త మొక్కలు చెక్కలై పోయి వదిలేరా? ప్రియ సోదరి సోదరులారా, చాలా ఆలోచన. ఆయన ఆల్రెడీ క్షమించేశాడు, ఆల్రెడీ వారిని ఆదరించేశాడు, ఆల్రెడీ వారిని పోషిస్తున్నాడు. అయినా సరే డౌట్, అనుమానం. ఎంతటి అనుమానం పిచాచి అంటారు చూసినా, అనుమానము పిచాచి. దానికి ఆయన ఏడ్ చేస్తాడు. ఆల్రెడీ మిమ్మల్ని ఆల్రెడీ క్షమించాను కదా, మళ్ళీ ఎందుకు బాధపడుతున్నారు, మరి దుఃఖపడుతున్నారు మిమ్మల్ని ఇంకా అని ఆయన బాధపడుతున్నారు. మీ సోదరులు మరి అతని సోదరులు పోయి అందరు సైలెంట్గా ఉండండి, ఇంకా అయిపోయింది, కొంచెం ఒక 5-6 వచనాలే ఉన్నాయి. మీరు అల్లరి చేసిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. చదవండి, అయిపోయింది కరెక్ట్గా. 19. ఇదిగో మేము నీకు దాసులమని ఎదురు సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యేసేపు భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నా, మీరు నాకు కీడు చేయటం ఉద్దేశించిరి, కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా హల్లెలూయా. కాబట్టి భయపడికి నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించేదనని చెప్పాడు. వీళ్ళకి భయమో, మనల్నే పోషించలేడేమో, మనల్ని నెట్టి పడేస్తాడేమో, మనల్ని ఈ రాజ్యం నుంచి తన్ని తరిమేస్తాడేమో. యేసేపు
అనుకుంటే యేసు గారు ఒక వాగ్దానం చేశాడు. ఏమని? నేను మిమ్మల్నే కాదు మీ కుమారులను కూడా పెంచి పోషిస్తాను అని. హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను మిమ్మల్నే కాదు, మీరు అనుకుంటున్నారో భయపడుతున్నారేమో, మిమ్మల్ని నేను తరిమేస్తానని మీరు అనుకుంటున్నారేమో, నేను మిమ్మల్నే కాదు మీ కుమారులను పోషిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. సోదరి ఈ రోజున ధైర్యాన్ని ఇవ్వబోతున్నాను నా ప్రభువు. మిమ్మల్నే కాదు మీ కుటుంబాన్ని పోషించబోతున్నాడు. హల్లెలూయా. నేనే బ్రతకటం కష్టమవుతుంది, నేనే బ్రతకటం ఈ లోకంలో చాలా కష్టమైపోతుంది. ఎలా ప్రభు అంటున్నావేమో, ఈ రోజున నువ్వే కాదు నీ కుటుంబాన్ని, నీ సంతతిని, నీ కుమారులను పోషించబోతున్నాడు. ఆమేన్. ధైర్యంగా చెప్పి మాట ఆయన ఆశ్రయిస్తున్నాడు. ఆయన అంటున్నాడు ఏమని? నేను దేవుణ్ణి, ఆయన స్థానంలో నేనేమన్నా ఉన్నానా? మీరు నన్ను అడుగుతున్నారు, భజనలు ఆడుకుంటున్నారు, సాగిల పడుతున్నారు. ఈ రోజున మనకి ఎవరి దిక్కు? దేవుడి దిక్కు. ప్రభువా నేను బ్రతకలేకపోతున్నాను, జాబ్ లేదు, ఉద్యోగం లేదు, ఎలా రేపు దినాన అంటున్నావేమో, నిన్నే కాదు నీ కుమారులను నీ కుమార్తెని పోషించునుగాక. నీ కుమారులను నీ కుమార్తెను పోషిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ సోదరులారా, యేసు గారు వాగ్దానం చేశాడు. ఏమని? నీ కుమారులను సైతము పోషిస్తాను. నేనే బ్రతకడం వాళ్ళు అనుకున్నాను, నన్నే బ్రతకనిస్తాడా అనుకున్నావు. కానీ ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. మనం కూడా లేదు, ధైర్యం ఉందా లేదా? లేదు మనకి. ఎలా బ్రతకాలి ప్రభా, ఎలా బ్రతకాలి ప్రభా, ఎలా ఉద్యోగం లేదు, జాబ్ లేదు, ఏం లేదు ఎలా అంటే నీకే కాదు నీ కుమారులు కూడా నేను ఇస్తాను అంటాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం మనందరము అందుకోవాలి. మీ సోదరులారా, మొన్నదేని వచ్చినా చదవండి. యోసేపు 110 సంవత్సరములు బతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క మూడు తరముల పిల్లలను చూచెను. మరియు మనష్ష కుమారుడైన మగ్గిరేలకు కుమార్తెలు పుట్టిరి. యోసేపు వడిలో ఉంచబడెను. యోసేపు తన సహోదరులను చూసి, నేను చనిపోయుచున్నాను, దేవుడు నిత్యంగా మిమ్మల్ని చూడవచ్చు. ఈ దేశం నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో ప్రమాణం చేసిన దేశం నాకు మిమ్మల్ని తీసుకొని పోవనని చెప్పాను. యోసేపు దేవుడు నిత్యంగా మిమ్మల్ని చూచుచున్నాడు, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించు. హల్లెలూయా. ఒక ప్రమాణము చేయించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. తండ్రి కూడా ఒక ప్రమాణం చేయించుకున్నాడు, కుమారుడు కూడా చనిపోయేటప్పుడు ఒక ప్రమాణం చేయించుకున్నాడు. మరి మీరు ప్రమాణం చేయించుకున్నారని? మీ నాన్న ఏమైనా ప్రమాణం చేయించుకున్నాడు చనిపోయేటప్పుడు? మీ తాత ముత్తాత కానీ ఏమైనా ప్రమాణం చేయించుకున్నాడా లేదా? చేయించారా? చేశాడా లేదా? చేయించాడు అసలుకి? అరే కుమారుడా, అరే కొడకా, నేను చచ్చిపోతున్నాను, నాకు ఒక ప్రమాణం చేయని కూడా ఏ తండ్రి అని అడిగాడా? అడగడు. అరే నేను చచ్చిపోతున్నారా, ఏదైనా హాస్పిటల్ తీసుకోరా, అరే నేను చచ్చిపోయేటట్టున్నారా, పెద్ద హాస్పిటల్ తీసుకోరా, అరే ఈ హాస్పిటల్ నుంచి ఇంకొక పెద్ద హాస్పిటల్ కానీ తీసుకోరా, అరే ఇక్కడ సరిగ్గా చూడట్లేదురా నన్ను, అరే ఇప్పుడు పట్టించుకోవట్లేదురా, అరే తొందరగా తీసుకెళ్ళరా అనేవారు తప్ప, అరే నేను చచ్చిపోయేటట్టున్నాను రా, ఇగో మీరన్నా మంచిగా బతకండిరా అని వాగ్దానం చేయించుకుని ఉన్నారా? అరే మీరన్నా బతకండిరా, మీరన్నా నలుగురు కుమారులు ఉన్నారు, మీరన్నా గొడవ పడకుండా మంచిగా బ్రతకండి, నాకు ఒక ప్రమాణం చేయండి రా అని ఏ తండ్రి అని అంటున్నాడా? అనట్లేదు. తండ్రి ముందు ఆయనకే దిక్కులేదు అన్నట్టుగా ఏడుస్తున్నాడు. కారణం ఆ కుమారులు ఆయనకి ఆ ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఆ చుట్టూ ఉన్న ఆ జనాలు లేదా కుమారులు కుమార్తెలు ఆ ధైర్యాన్ని ఇచ్చారు. ఎందుకు? ఆయన ప్రేమ, ఆ కుమారులు కానీ ఆ కుమార్తెలు కానీ ఆయన ప్రేమ చూపించే విధంలో తేడా లేదు కాబట్టి ఆయనకు ఆ ధైర్యం ఉంది. మరి ఆ తండ్రి ధైర్యం లేదంటే కారణం ఏంటి? సపోజ్ నేను హాస్పిటల్లో ఉన్నానుకో, హాస్పిటల్లో సక్రంగా చూడలేదనుకో, లేదా కుమారుని పట్టించుకోవట్లేదు, మనం ఏమంటాం? హాస్పిటల్ షిఫ్ట్ చేయండి రా నాయన, నీకు అన్నం పెడతా, ఇలా పట్టించుకోవట్లేదు, మీరు పట్టించుకోవట్లేదు, గగ్గోలు పెట్టి ఏడుతుంటాం కదా. అదే ఆఖరి ప్రమాణం అయిపోతుంది మనకి. ఏమంటే ఆఖరి ప్రమాణం, అరే నాకు ఒట్టు చేసి ముందు హాస్పిటల్ తీసేయండి అని ఒక ప్రమాణము చెప్పించుకోవాల్సి వచ్చింది. ఒక ప్రమాణం చేస్తున్నాడు. ఏమంటే మీరు నిశ్చయముగా, ఏమంటే దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని
చూడ వచ్చేను అని. ఏమంట? ఆయన చనిపోతూ కూడా ఏం మాట చెబుతున్నాడు? చావు బ్రతుకులో ఉన్నప్పుడు కూడా ఏం చెబుతున్నాడు? దేవుడు నిత్యం మిమ్మల్ని చూడ వచ్చేను. మరణం స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా దేవుడి గురించి మాట్లాడతాడా? చనిపోతున్నప్పుడు ఎవరైనా దేవుడి గురించి మాట్లాడతాడా? హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరైనా దేవుడి గురించి మాట్లాడతాడా? 4 రోజుల్లో చచ్చిపోతున్నప్పుడు దేవుడి గురించి మాట్లాడతాడా? మాట్లాడతారా? మాట్లాడే ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. మరి ఈయనేమో నిత్యముగా దేవుడు చూడ వస్తాడు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, ఆ కుమార్తెలు మనవలందరూ ఒకవేళ బాధపడుతున్నప్పుడు, మీరు బాధపడుతున్నారా? మీరు దుఃఖపడుతున్నారా? ఒకవేళ నేను చనిపోతే మీరు బాధతో ఎలా బ్రతకాలి? మీవే పెద్దవాడి దిక్కు కదా, నీవే మమ్మల్ని అందరినీ పెంచి పోషించావు కదా, ఇంకా నీవే పెద్ద మేము ఎలా బతుకుతాం ప్రభా, ఎలా బ్రతుకుతామయ్యా అని ఏడుస్తున్నారేమో అనుకున్నారేమో. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని కూడా వచ్చాను, మిమ్మల్ని ఆదరిస్తాడు. మీరు ఇక్కడే పాతి పెట్టబడతారు అనుకుంటారా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు వాగ్దానం చేసిన ఆ భూమిని మిమ్మల్ని మరలా తీసుకొని పోతాడు అని తన వాగ్దానం స్థితిని జ్ఞాపకము చేస్తున్నట్టు ఈ సోదరులారా, ఈ రోజున మనకు కూడా వాగ్దానం చేయబోతున్నాడు. ఏమైనా తెలుసా? పరలోక రాజ్యము అది మనకు నిశ్చయముగా ఇస్తాడు, అనుగ్రహిస్తాను అని. హల్లెలూయా. అప్పుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేశాడు. ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు వాగ్దానం చేశాడు. తేనె పాలు ప్రవహించు దేశం, అలాంటి ప్రదేశానికి నడిపించిన దేవుడు ఈ రోజున మనల్ని కూడా ఆ పరలోక రాజ్య నడిపించును కాక. ప్రతి సోదరుడా, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాగ్దానాన్ని మర్చిపోవద్దు. ఆ వాగ్దానం తన కుమారులకు చెప్పేశాడు. రేపు స్థితిలో మనం కూడా చనిపోయే స్థితిలో, మంచం మీద ఉన్న స్థితిలో కూడా మనం ఏం చెప్పాలి? మన వాగ్దానాన్ని మన కుమారులకు చెప్పాలి. మనం చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా ఏం చెప్పాలి? మన దేవుడి గురించి సాక్ష్యము చెప్పాలి. మనం చనిపోయేటప్పుడు ఏ సాక్ష్యం చెబుతాం? మనం అసలు నీ గురించి ఏ సాక్ష్యం చెప్పుకుంటారు? అనిజనులు కానీ నీ స్వజనులు కానీ ఏమని చెప్పుకుంటారు? ఇటు బ్రతుకున్నాళ్ళు తాగుపోతురా, ఇటు బ్రతుకున్నాళ్ళు తిరిగిపోతురా, ఇటు బ్రతుకులో కూడా ఏ నిజాయితీ లేదని చెప్పుకునేవారు ఉన్నారా? లేదా? ఎలా ఉంది నీ బ్రతుకు? నిన్ను చూసి నువ్వు చనిపోతే నీ వెంబటి 10,000 మంది రావాలి, లక్షల మంది రావాలి. అలాంటి జీవితం ఉందా నీకు? అలాంటి సాక్ష్యం ఉందా? ప్రియ సోదరులారా, యేసోబు గారు తండ్రి చనిపోతే అన్ని జనాలు మొత్తము విస్తారమైన జనాంగం వచ్చారు. ఎందుకు? యాకోబు మీద ఉన్న ప్రేమ కాదు. ఎవరి మీద ప్రేమ? యేసోబు గారి మీద ఉన్న ప్రేమ. ఈ రోజున ఒక వ్యక్తి చనిపోయారు. ఎవరు? ప్రవీణ్ గారు. మరి ఆయన వెంట వచ్చింది దేనికోసం? ఎవరి ప్రేమను బట్టి? దేవుని ప్రేమను బట్టి సోదరు. ఆయన మీద ప్రేమ కాదు. ఆయన ఎవరో మనకు తెలియదు కూడా, కొంతమంది తెలియదు కూడా. కానీ ఎందుకు వచ్చారు? ఆయన చేసిన పని, ఆయన చేసిన సువార్త కార్యక్రమాలు, దాని అంతటికి కారణము మన ప్రేమ. మయుడు మనకు ప్రేమ చూపించాడు కాబట్టి ఆ ప్రేమను కూడా మనము చూపాలి. కాబట్టి ఆయన కోసం మనము వచ్చాం. కాబట్టి ప్రియ సోదరులారా, నమ్మదగిన దేవుడు, దాని విషయం జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థనే చేద్దాం. ఆ ప్రార్థనకు జవాబిచ్చు వాడు ఆయనే. విరోధముగా రూపింపబడిన ఆయుధం ఏది? వర్ధిల్లదని వాగ్దానం చేసిన దేవుడు. తీర్పు, న్యాయం అనేది కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ కార్యం మాత్రము గొప్పగా ఉన్నది కాక. ప్రియ సోదరులారా, వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయం వ్యక్తిగత జ్ఞాపకం చేసుకోండి. దీని గురించి ప్రార్థన చేయండి. దానికోసం పోరాడే వాళ్ళని యావెత్తును గాక. మనము లేస్తే మనం అణచివేస్తున్నారు. ఆర్థికంగా బలము లేదు కాబట్టి అణచివేయాలనుకుంటున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న వారిని లేపునుగాక. ఆమె మన కోసం అన్ని జనాన్ని లేపి వారి మన పక్షాన్ని ఉంచి బలముగా ఎదుర్కొనుటకు సిద్ధపరచునుగాక.
కాబట్టి ప్రియ సహోదరి సోదర, మనము ఈ లోక సంబంధంతో కాదు పోరాడేది, అంధకారంతో ఆత్మ శక్తులతో. ఈ లోకంతో పోరాడే వారిని మన ప్రభువు సిద్ధపరిచి వారిని పోరాడే విధంగా చేయునుగా. కాబట్టి సోదరి సోదరుల వ్యక్తిగత ప్రార్థన చేసుకోమని ఇటు వాక్యాన్ని దేవుడు దీవించి బలపరచునుగాక. ఆమేన్. ఇంతటితో ఆది కాండము అయిపోయింది. ముగింపు ఏమైనా నేర్చుకుంటే చెప్తారా? ఆది కాండం ద్వారా ఏమన్నా విషయాలు ఏమైనా నేర్చుకుంటే